ప్రపోజల్స్ ఇవన్నీ పార్క్ బయట ఉన్నాయి. పార్క్తో సంబంధం లేవు. పార్క్ వెల్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి. పార్క్ చుట్టూ మనకి పక్కా బందోబస్తు ఉంది, మాకు ఫెన్సింగ్ ఉంది. సో చుట్టూ మనకి ఇది వస్తుంది. ఇది ప్రపోజల్ స్టార్ట్ అయింది సమ్ టైమ్ ఇన్ 2015లో. ఎస్ఆర్డిపి అప్పుడు స్కీమ్ ఉండేది, జిహెచ్ఎంసీది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చెప్పి దీనిలో స్టార్ట్ అయింది. అప్పుడు 7 జంక్షన్ టోటల్ ఉండేది, కానీ వాళ్ళు ఓన్లీ 6 జంక్షన్ ప్రపోజల్ అయింది. ఫస్ట్ ప్రపోజల్లో ఓన్లీ 6 జంక్షన్ ప్రపోజ్ చేసినారు. సో అప్పుడు మన దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఏమైంది, మన 40 ఏకర్ మన చుట్టూ ల్యాండ్ పెట్టినాం కదా, ఆ ల్యాండ్లో గవర్నమెంట్ ఖాళీ అదే ఉంచకుండా దీనిలో అప్పుడు హుడా వాక్వే డెవలప్ చేసినారు 90s. వాక్వేలో పాత్వే మన ప్లాంటేషన్ అని చాలా బాగా ఖాళీ పెట్టవచ్చు, లేకుండా ప్లాంటేషన్ చేసినారు. ఇప్పుడు అన్ని చెట్లు కట్టేది మన ఫెల్లింగ్కి వస్తుంది కదా, అది సేమ్ చెట్లు అప్పుడు ప్లాంటేషన్ అయింది. అది దీస్ ఆర్ నాట్ నేచురల్, ఆర్టిఫిషియల్. ఇది ఫారెస్ట్లో భాగం కాదు, సోషల్ ఫారెస్ట్రీలో భాగంగా. కానీ జిహెచ్ఎంసి ఈ పాత్వేల్ చుట్టూ ప్లాంట్ చేసినటువంటి రోడ్ డివైడర్ల మీద ప్లాంట్ చేసినటువంటి నాన్ ఫారెస్ట్ స్పీసీస్, ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్, అంతే కదా? దట్ ఈస్ ది థింగ్. యా, కరెక్ట్, ఐ అండర్స్టాండ్. సో అప్పుడు 6 ముందు ప్రపోజల్ వచ్చింది. 6 ప్రపోజల్ వచ్చిన తర్వాత మనకి ఫారెస్ట్లో ఏదో చెట్లు కడితే మనకి ఫారెస్ట్ యాక్ట్ ఉన్నాయి, మనం యాక్షన్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ముందు ఫారెస్ట్లో ఏమైనా చెట్లు కొడితే అప్పుడు మనకి రెగ్యులేషన్ లేవు. సో 2002లో వాల్టా యాక్ట్ వచ్చింది. సో నేను కూడా అప్పుడు ఐ వాజ్ ఇన్వాల్వ్ విత్ దట్ వాల్టా యాక్ట్. నేనే డ్రాఫ్ట్ చేసినాము. పంచాయత్ రాజ్ తరఫున ఇచ్చారా? రూల్ ఆర్డి. ఎస్, ఐ వాజ్ వెరీ మచ్ దేర్ వెన్ యూ డ్రాఫ్టెడ్ దిస్ యాక్ట్. పోచారం శ్రీనివాసులు రెడ్డి గారు పంచాయత్ రాజ్ మినిస్టరు, నేను పంచాయత్ రాజ్ సెక్రటరీ, ఆర్ఎండి తరఫున అడిషనల్ సెక్రటరీగా మీరు ఉన్నారు. కరెక్ట్, గుర్తుంది, నాకు గుర్తుకొచ్చింది. అది మా అసెంబ్లీలో కూడా తీసుకొచ్చి యూస్ టు డిస్కస్ విత్ హిమ్ అండ్ పైలట్ ఇట్. ఎస్, డిస్కషన్ వచ్చింది. సో ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ద వాల్టా యాక్ట్. సో ఈ వాల్టా యాక్ట్లో మామూలుగా చాలా అంశాలు ఉన్నాయి. ట్రీ ఫెల్లింగ్ కూడా వాల్టా యాక్ట్లో ప్రొవిజన్ ఉంది. సో మిగతా డిస్ట్రిక్ట్స్లో ట్రీ ఫెయిల్ చేయాలి, మన ఎవరికి ప్రైవేట్ ట్రీ ఉంటే లేకుండా గవర్నమెంట్ క్యాంపస్లో ఒక ట్రీ ఉంటే డిఎఫ్ఓ పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ హైదరాబాద్లో చాలా అప్పుడు పర్మిషన్ వాళ్ళు ఇచ్చినారు. దీనిపైన ఎన్జిఓస్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు. అప్పుడు గవర్నమెంట్ ఒక సెపరేట్గా హైదరాబాద్ వరకు ఒక సెపరేట్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది, ఓన్లీ హైదరాబాద్ వరకు. దీనికి ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అంటారు. ఆ ట్రీ ప్రొటెక్షన్ కమిటీలో 3 ఎన్జిఓ కూడా ఇంక్లూడ్ చేసినారు. సో అది 3 కూడా చాలా రిప్యూటెడ్ ఎన్జిఓ, ఇంక్లూడింగ్ WWF ఉన్నాయి. సో అప్పుడు జిహెచ్ఎంసీ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించినారు. ఇది 6 మన జంక్షన్స్ ఉన్నాయి. 6 జంక్షన్లో మనం ఇది ఫ్లైఓవర్ తీసుకుంటాం కాబట్టి కొన్ని చెట్లు 2600 చెట్లు ఏదో ప్రపోజ్ చేసినారు. కానీ ఫస్ట్ ఫేజ్లో మనం 1394 చెట్లు మాత్రమే మనం కన్సిడర్ చేసినాము. సో ప్రపోజల్ వస్తే అప్పుడే కొంచెం ఇది బికాజ్ నంబర్ ఆఫ్ ట్రీ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి దీనికి చాలా జాగ్రత్త చూడాల్సింది అవసరం ఉండేది. మామూలుగా అట్లాంటి ప్రపోజల్ వస్తే 1 విజిట్లో చూసి మామూలుగా మనం రొటీన్ వేలో పర్మిషన్ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ మన స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా మనం పోయినాము. పబ్లిక్ ఒపీనియన్ అది కాదు, సైంటిఫిక్ స్టడీ చేయించినాము. సో మనం జిహెచ్ఎస్కి అడిగినాము, మీరు ఇది ఫ్లైఓవర్ కట్టున్నారు, దీనివల్ల లాభం ఏమిటి, పొల్యూషన్ ఎంత తగ్గిపోతుంది, మీరు చెప్తున్నారు కదా ట్రాఫిక్ స్మూత్ ఫ్లో అయితే అని అవుతుంది అంటే ఫైనల్గా పొల్యూషన్ లోడ్ ఎంత తక్కువ అయిపోతుంది. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ అంటే 1394 చెట్లు మనం కట్ చేస్తాము. ఆ కట్ చేసిన తర్వాత కట్ చేస్తే అంత కార్బన్ రిలీజ్ అవుతుంది. సో 2 మనం స్టడీ చేయాలి. ಮತ್ತೆ ఇది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్గా అంటే రూల్లో లేవు కానీ మనం మీకు ఆ కమిటీలో అప్పుడు నేను అడిషనల్ పిసిగా పనిచేస్తున్నాము. ఆ కమిటీ నేనే అది చైర్ చేసినాము. అది ఒక ఎక్స్ట్రాగా ప్రికాషన్ వాట్ ఎవర్ చెప్పచ్చు మనం పెట్టినాము. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు మంచి పని చేసినారు. ఒక టిఎస్ రెడ్డి చెప్పి డాక్టర్
ఆయన ఎక్స్పర్ట్ ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఆయన డైరెక్టర్, రోడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన కొన్ని టైం తీసుకున్నారు, కానీ చాలా సూక్ష్మంగా రీసెర్చ్ చేసి మనకి మొత్తం ఫిగర్ ఇచ్చినారు. అంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం ఎంత కార్బన్ రిలీజ్ అవుతుంది చెట్లు మన కటింగ్ అయిన తర్వాత, ఈ రెండు మనం ఫిగర్ కంపేర్ చేసిన. ఫిగర్ కంపేర్ చేస్తే దీనికి ఒక కంపారిజనే లేవు. అదే సింపుల్ చెప్పాలంటే వాళ్ళు స్టడీ ఏం చేసినారు, 2015లో ఇది ఆల్ 6 జంక్షన్లో వెహికల్ మన ట్రాఫిక్ మీద రెడ్ లైట్ అయితే ఆపుతుంది. అది అప్పుడు ఆపినప్పుడు ఐడ్లింగ్ అంటారు. ఐడ్లింగ్ వల్ల ఎంత ఫ్యూయల్ ఎక్సెస్ యూజ్ అవుతుంది అది క్యాలిక్యులేట్ చేసినారు. దాదాపు ఎవ్రీ డే 38,000 లీటర్ ఎక్సెస్ ఫ్యూల్ కన్జంప్షన్ అవుతుంది. దీనివల్ల పొల్యూషన్ లోడ్ మనకి 107 మెట్రిక్ టన్ ఆఫ్ కార్బన్ ఈక్వివలెంట్ రిలీజ్ అవుతుంది పొల్యూషన్ ఎక్స్ట్రా. అది ఒక సెకండ్ మనం చెట్లుకి లెక్క చేసినాము. సో టోటల్ మనకి ఇది ప్లాంటేషన్ యావరేజ్ మనం 15 ఇయర్ తీసుకున్నాము, అంటే ఇది చెప్పినట్లుగా. సో దాదాపు ఏదో 76 ఏదో వచ్చింది. సో పర్ ఇయర్ లాస్ విల్ బి అరౌండ్ 5 క్యూబిక్ మీటర్ ఆఫ్ ఈక్వివలెంట్ కార్బన్. అక్కడ మనకి సేవ్ అయ్యేది అక్కడ చెప్తాం సార్. అంటే టోటల్ పోయేది 107 మెట్రిక్ టన్ పర్ డే. ఒకవేళ ఫ్లైఓవర్ వస్తే ఆ 107 నుంచి 47కి అవుతుంది. సో ఆల్మోస్ట్ 55% రిడక్షన్ డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొజెక్షన్ వాళ్ళు అప్ టు 2035 వరకు ఇచ్చినారు. సో 2035 వరకు సపోజ్ మనం ఫ్లైఓవర్ తీసుకోలే ఏదో కారణం వల్ల, ఇది 107 మెట్రిక్ టన్ పర్ డే అది పెంచి 429కి పోతుంది. ఒకవేళ మనం ఫ్లైఓవర్ కడితే అది తగ్గిపోతుంది 129. అంటే 55% డే 1కి రిడక్షన్ అవుతుంది పొల్యూషన్ లెవెల్లో. 20 ఇయర్ పోయిన తర్వాత అది పెరిగి 74% దాకా తగ్గిపోతుంది. అంతా పొల్యూషన్ లోడ్ తగ్గిపోతుంది. మన లాస్ చెట్లు లాస్ ఏముంది 5 టన్ పర్ ఇయర్. ఇది చెప్పేది ఆల్మోస్ట్ 60 టన్ పర్ డే అంటాను. ఓకే 60 టన్స్ పర్ డే సేవింగ్, వెరాస్ దిస్ ఇస్ 5 టన్నులు సంవత్సరానికి. అదే ఫారెస్టర్ నేచురల్లీ మనకి బాధ అవుతుంది చెట్లు కట్ చేయాలి. అలాగే మీరు మంది చెప్పినాం కదా, డాక్టర్ దగ్గర కూడా పోతే అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేస్తే మనకి బ్లడ్ పోతుంది, అన్నీ పోతుంది, కానీ అల్టిమేట్లీ మన హెల్త్ కోసం చేస్తారు. సిమిలర్లీ ఇది మన సిటీ ట్రాఫిక్కి స్మూతన్ చేయాలంటే అది కంపల్సరీ చేయాల్సింది. దీనివల్ల పొల్యూషన్ తగ్గిపోతుంది. సో అల్టిమేట్లీ ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఉంది.